గురువుగారు ఇప్పుడు చాలా మంది మన వ్యూవర్స్ వాళ్ళు అడగమంటున్నారు. గంగా, యమున ఇలా మన పూర్వకాలం నుంచి చాలా మంది నదిలో స్నానం చేస్తే చాలా మంచిది అంటుంటారు. అసలు ఎందుకు పూజలు చేయాలి అని అడుగుతున్నారు. అసలు దాని ప్రత్యేకత ఏంటంటారు? నదులకి పూజలు ఎందుకు చేయాలి? హ్మ్. అదేనా? అవును. నదులకి పూజలు ఎందుకు చేయాలి? అసలు నదిలో స్నానం ఎందుకు చేయాలి? హ్మ్. అంతేనా? హ్మ్. నదులు అనేది మనకి అమ్మ నాన్న ఎలా అయితే ఉన్నారో వారి తర్వాత నదులు కూడా అలానే తల్లితో సమానం. హ్మ్. అలానే సముద్రములు దేవుడితో సమానం. అంటే మగవారు సముద్రుడు, హ్మ్. నది తల్లిలాగనమాట. హ్మ్. అయితే మనం చేసేటువంటి మనకి తెలుసో తెలియకుండా చిన్నప్పటి నుంచి ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం. పిల్లల్ని కొట్టడమో, ఎవరొకరి దగ్గర లాక్కోవడమో, హ్మ్. ఆటలాడుకునేప్పుడు గొడవ చేయడమో, హ్మ్. ఇలా ఏదో ఒక అల్లరి చేస్తూ ఉంటాం అంటే కదా. అప్పుడు చిన్న బాల్యం కాబట్టి అది చెల్లుతుంది కదా గురువు. అలా కదా, అలా కదా. మనము అల్లరి చేస్తాం కదా. అవును. అల్లరి చేసినప్పుడు ఎవరి భయం ఉంటుంది అమ్మ ఇంట్లో? భయము, అమ్మ భయమో నాన్న భయమో నాన్న ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు కొడతారని. కొడతారేమో తిడతారేమో ఉంటుంది. హ్మ్. లేదు నిజంగానే మనం ఏం తప్పు చేసాం, ఎవరు సమర్థించేది ఎవరు? అమ్మ. లేదా నాన్న. అవును. ఇంతే కదా. హ్మ్. మనకి ఇంట్లో సమర్థిస్తారు, హ్మ్. మనల్ని వెనకేసుకొస్తారు. అవును. ఒకవేళ నిజంగా మనం ఏమైనా కొట్టి వచ్చినా కూడా హ్మ్. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే వానికి ఏం తెలియదులేండి, మా అమ్మాయికి ఏం తెలియదు, ఏదో హ్మ్. అయిపోయిందిలేండి అని చెప్పేసి అని సారీ చెప్తారు. హ్మ్. అది చెప్పడం ద్వారా మనకేందంటే నా వలన పెద్దవాళ్ళు సారీ చెప్పారని మనం ఆ తప్పు చేయకుండా ఉంటాం అవును. కదా. హ్మ్. ఏది చిన్న చిన్న తప్పులే మన ఇంట్లో వాళ్ళు మనల్ని సమర్థిస్తూ ఉన్నారు. అవును. అలానే వాళ్ళ తర్వాత నది అనేది కూడా మనం చేసే కర్మలు పాపాలు, మన పూర్వీకులు చేసినటువంటి కర్మలు పాపాలు, మనం ఎక్కడెక్కడో తిరుగుతాము, ఎక్కడెక్కడో చెప్తూ ఉంటాము, ఏదో చేస్తూ ఉంటాము. అవును. మన ప్రకృతి అనేది మనకి సహజ జీవనం. హ్మ్. మనం ప్రకృతిలో ఉన్నాము. గాలి అనేది, నీరు అనేది, నిప్పు అనేది లేకుండా ఉంటే మన జీవన శైలి అనేది కొనసాగదు హ్మ్. కదా. అవును గురుగారు. కాబట్టి మనము తల్లిదండ్రులను ఎలా అయితే గౌరవిస్తామో, ఎలా అయితే పూజిస్తామో, అలానే మన ప్రకృతి కూడా తల్లిదండ్రులతో పాటు సమానం. హ్మ్. తల్లి తండ్రి, ప్రకృతి, గురువు, దైవం. హ్మ్. ఓకే. అవును. గురువు 3 కాదు, ప్రకృతే 3, 4 గురువు. అంటే ప్రకృతిలోనే మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రకృతికి మనం ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం అవును. కదా. అవును. మనకి గాలి ఉంటే, శ్వాస ఉంటే మన ప్రాణం అనేది ఆగుతూ ఉంటుంది. హ్మ్. మనం వాటర్ తాగటం వలన మన ప్రాణం అనేది నిలబడుతూ ఉంటుంది. మనం జీవన శైలి అనేది కొనసాగించవచ్చు, ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. హ్మ్. అదేవిధంగా మనకి సముద్రుడు కానిచ్చేయండి, నది కానిచ్చేయండి, అవి హ్మ్. తల్లితో సమానం కాబట్టి మన పురాణాలు కూడా అవే చెప్తున్నాయి. ఏంటి అంటే కనుక నదులు మనకి మానవాళికి హ్మ్. ఆచరంగా చేసుకుంటే కనుక మనం చేసేటువంటి క్రియలన్నీ కూడా అమ్మవారు తీసేసుకుంటారు. కాబట్టి నదీ స్నానం అనేది ఖచ్చితంగా చేయాలి అని చెప్తారు. అయితే ఇప్పుడు గంగా, యమున, గోదావరి ఇలా చాలా సార్లు అంటే పుష్కరాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా నదుల్లోకి వెళ్ళి స్నానం చేయడం మంచిదంటారు. నిజంగా మన పాపాలన్నీ తొలగిపోతాయంటారా? లేదంటే అదొక అపోహ అంటారా? అపోహ అనేది ఏం లేదండి. ఇప్పుడు హ్మ్. మనకి ఎక్కడికైనా చెడు ప్రదేశానికి వెళ్తాము. హ్మ్. ఆ చెడు ప్రదేశం నుంచి వెళ్ళగానే ముందు మీరు కాళ్ళు కడుక్కొని లోపల రండి అంటారు. హ్మ్. మనం పవిత్రమైనటువంటి ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా హ్మ్. ముందు మీరు కాళ్ళు కడుక్కొని లోపల రండి అంటారు. స్నానం అవును. చేసి లోపల రండి. స్నానము అనేది శుద్ధి. హ్మ్. మనలో ఉన్నటువంటి మలయాలన్నీ కూడా తీసేటువంటి గుణము, లక్షణము మా స్నానానికి ఉన్నది. ఇప్పుడు హ్మ్. మనకి ఫీవర్ వచ్చిగానే ఏం చేస్తారు మీరు? స్నానం చేసి రమ్మంటారు. ఫీవర్ వచ్చింది మీకు, హ్మ్. మీకు ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ వచ్చింది, దానికి హ్మ్. ఏం చేస్తారు? దానికి ఎలా తగ్గుతుంది హెల్త్ ఇష్యూ? మెడిసిన్ వాడతారు. అవును. మెడిసిన్ టాబ్లెట్స్ వాడితేనే యూజ్ చేస్తారు, లేదంటే ఇంజెక్షన్ వాడతారు. దాంతోనే మనకి హ్మ్. ప్రాబ్లం అనేది సార్టెడ్ అవుతుంది. అవును. అదేవిధంగా మనలో ఉన్నటువంటి మలయాలు, ఆ పాపాలు, క్రియలు, కర్మలు, మనం చేసేటువంటి విధానం ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్మ్. తొలగిపోవాలి కదా. హ్మ్. తొలగిపోవాలంటే ఏదో ఒకటి క్రియ కావాలి కదా. మనం అవును. చిన్నపాటి తప్పు చేస్తేనే మన ఇంట్లో వాళ్ళు మనల్ని సమర్థిస్తున్నారు అన్నప్పుడు, హ్మ్. నది అనేది మనకి జీవన శైలిగా కొనసాగుతుంది. మనం హ్మ్. దాన్ని స్వీకరిస్తున్నప్పుడుగా నది ఎంత మాత్రం తప్పులు చేసినా కూడా క్షమించి వదిలేదా? అవును. మన పెద్దలకే నది అనేది తల్లిదండ్రిగా ఉన్నప్పుడు హ్మ్. మనం ఏదైనా సరే ఆ నది భారంతో చేసుకున్నట్టయితే కనుక ఆ నీరు మనకి మంచి తరాన్ని ఇస్తుంది. ఆ హ్మ్. నీరు మనలో ఉన్నటువంటి చెడు క్రియలను తీసేస్తుంది. హ్మ్. మన క్రియలే ఒకటే కాదు, మన హ్మ్. పెద్దలు చేసినటువంటి కర్మలు కూడా నదిని తీసేస్తుంది. హుహు. ఎప్పుడైనా ఒకటి గమనించండి, మన ఇంట్లో కావద్దు ఎవరైనా పెద్దవారు కనుక కాలం చేసి ఉంటే హ్మ్. అవన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్ళి చేస్తారండి? నది దగ్గరే నదిలోనే. చేస్తారు. హ్మ్. ఎందుకు అంటే నది అనేది బరాయిస్తుంది కాబట్టి. హ్మ్. వినాయకుడి పూజలు చేసిన తర్వాత కూడా తీసుకుపోయి నదిలోనే నిమజ్జనం నదిలోనే నిమజ్జనం చేస్తారు. చేస్తారు. ఇంట్లో ఏదైనా పనికిరాని వస్తువు తీసుకుపోయి నదిలోనే నదిలోనే పడేస్తారు. నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే నది గర్భం అనేది చాలా గొప్పది.
మ్మ్. తల్లి గర్భం ఎలానో నది గర్భం కూడా అలాంటిది. కాబట్టి ఏదైనా సరే బరాయించుకోగలుగుతుంది. అంతగా మనం బరాయించుంది కదా అని చెప్పేసి అని మరీ లేనిపోయినటువంటి ఇప్పుడు వేసేటువంటి క్రయలు ఇప్పుడు వేసినటువంటి కెమికల్స్ అన్నీ వేసారనుకోండి, మ్మ్. ఆ నదికి కూడా ఉబ్బం వస్తుంది, ఆ నది కూడా ఆవేశం వస్తుంది. అప్పుడప్పుడు వరదలు లాంటివి కూడా సంభవిస్తూ ఉంటాయి. వరదలు సంభవిస్తూ ఉంటాయి. చాలా మంది ఊపిలాగా చిక్కుకుపోతున్నారు, సుడిగుండాలు వచ్చేస్తున్నాయి. అది ఇవన్నీ వారి దీనివల్లనే కర్మంసాలే అంటారా? అని చెప్పేసి అని జాతకంలో రాసి ఉన్నప్పుడు అది తప్పిపోవాలనుకుంటే తప్పుతుంది. ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళటమో లేకపోతే వారు ఏదన్నా ఆ టైంలో ఏదైనా వేరే వర్క్ తగలటం అయితే తప్పిపోతుంది. లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కర్మ అనేది అలా వెళ్ళిపోతూ ఉండేది ఒక్కొక్కరికి. కొన్ని కొన్ని ఫ్లైట్సే వెళ్ళిపోతూ ఉన్నాయి, అవును. కొన్ని కొన్ని స్టీమర్లు కావచ్చు, ఓడలు కావచ్చు, ఎన్నో రకాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ కర్మంసాలే అనమాట. దాన్ని ఎవరు ఆపలేని పరిస్థితి. అది ప్రకృతి వైపరీత్యం. అది కావాలని కాదు, ప్రకృతి వైపరీత్యం. పాపాలు పెరిగినప్పుడు కానీ అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అది ప్రకృతికి సంబంధించినటువంటి విషయం అనమాట. ఇప్పుడు నదిలో పూజలు చేయటం అనేది మరి ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం గౌరవిస్తున్నాం కదా, అవును. అదేవిధంగా నదులకి పూజలు చేయటం కూడా అదే సాహసంగా చేస్తే ఆ నది మనకి శాంతి చేసి నది కూడా దీవెనలు ఇస్తుంది. నది కూడా దీవెనలు ఇస్తుంది. నది కూడా దీవెనలు ఇస్తుంది. నది కూడా నది అమ్మవారు. గంగా యమున సరస్వతి అంటే మామూలు ఏం కాదు. మ్మ్. మన పాపాలన్నీ స్వయంగా గుళ్ళో ఉన్నటువంటి అమ్మవారు తీసుకుంటారో లేదో కూడా మీకు తెలియదు. మ్మ్. కానీ సముద్రము నది అయితే మన మీదనే వేయగానే తీసేసుకుంటుంది. మ్మ్. అంతే కదా, మన మీద వేసేయండి అలా వచ్చేసి లాగేస్తుంది లోపలికి, లాగేస్తుంది కదా. అంటే ఇప్పుడు అది కూడా భగవంతుడు తీసేసుకుంటున్నారనేనా? అంతే కదా మరి. తల్లి రూపంలో వచ్చి. అంతే కదా. అప్పుడు మనకి అలాంటి పాపాలని తీసేసుకున్నటువంటి నదికి మనము హారతి ఇవ్వచ్చు, పూజ చేయొచ్చు. ఎందుకంటే మనం గౌరవిస్తేనే కదా అవి తీసేసుకొని మనకి దీవెనలు ఇచ్చేది. మనలో ఉన్నటువంటి చెడు అంతా పోతేనే కదా మనకి దీవెన వస్తుంది. మ్మ్. కాబట్టి నది అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి నదికి అందరూ పూజలు చేసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి క్రియలు, పెద్దవారి చేసేటువంటి కర్మలు ఏవైనా సరే నది తీసుకుంటుంది, చాలా గొప్పది. కాబట్టి ఇంకా అయితే ఇప్పుడు మీరేమో నది గొప్పది అని అంటున్నారు. చాలా మంది ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఏదైనా ఉంటే వస్తువులదండి నదిలోనే పడేస్తూ ఉంటారు. ఇలా చేస్తుంటారు. అది మంచిది కాదు కదా మరి. అలాంటప్పుడు మొత్తం అందులోనే కరుస్తుంది. మరి చెడు ఉంటుంది కదా అందులో. చెడు ఉంటుందంటే తీసేసుకుంటుంది కదా చెడు. అంటే మనలో ప్రవాహంలో పోతుంది అని అంటారా? అంతే కదా మరి. ప్రతిదీ నది గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఆ నది ఏమవుతుందంటే మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. మళ్ళీ ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోతాయి అన్నీ. నదిలో వేసిన ప్రతి ఒక్కటి సాయంత్రానికి సముద్రంలోకి వెళ్ళి లెక్క చెప్పాల్సింది అక్కడ. అందుకని చెప్పేసి మనం ఏదైనా ఉంటే కూడా మనకి పనికిరాని వస్తువులు కానీ, మనలో జరిగినటువంటి క్రియలు కానీ, కర్మలు కానీ ఏదైనా వదిలేసుకోవాలన్నా కూడా నది తీరానికి వెళ్ళి వదిలేస్తే కనుక. కొంతమంది నదుల్లో చనిపోతూ ఉంటారు, ఈత కొడుతూ స్నేహితులతో బయటికి వెళ్తూ ఉంటారు, అలా చనిపోతూ ఉంటారు. మరి అప్పుడు మొత్తం శుద్ధి కాదు అంటే అపవిత్రమైపోయింది నది అని కూడా కొంతమంది నది అంతా భావిస్తారు కదా. అపవిత్రం అవ్వదండి. అంత తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఆలయాలు ఉన్నాయి, గ్రహణాలని ఏర్పడతాయి. అవును. ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు ఆలయానికి కూడా కీడు జరుగుతుంది. ఆలయాలు కూడా మూసివేస్తారు. తర్వాత తనంతరం ఏమవుతుంది అంటే ఆలయాలు తెరిచి మంత్రోచ్చారణతో మళ్ళీ ఆ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తారు. అంతే విధంగా తల్లి నదిలో డౌట్ అండి గురుగారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు ఇవన్నీ అవుతున్నాయి, ఆలయాలు మూసేస్తారు. మరి ఆ గ్రహ కిరణాలన్నీ మనకి ఇప్పుడు నదుల మీద కూడా పడతాయి కదా, మరి నది కూడా ఇదైపోతుంది కదా. ప్రతిదీ నీటితో శుద్ధి అవుతుందండి. నీటితోనే ప్రతిదీ భూమి మళ్ళీ మీద. ఇప్పుడు అదే నీళ్ళు మనం స్నానం చేస్తాం, గుళ్ళలో శుద్ధి చేస్తూ ఉంటాము. ప్రతిదీ కూడా సముద్ర గర్భం కానీ నది గర్భం కానీ అమ్మవారితో సమానం. కాబట్టి సముద్ర గర్భం అయితే స్వామివారితో సమానం, అమ్మవారి గర్భంతో సమానమైనటువంటి నది ఏదైతే ఉందో ఎంతటి కిరణాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ దేవాతి స్వరూపంగా ఉన్నారు. కాబట్టి మనం ఏ చెడు క్రియ జరిగినప్పటికీ కూడా అలాంటి కిరణాలు పడ్డప్పటికీ కూడా నది అనేది పవిత్రత అనేది కోల్పోదు. నది పవిత్రత అనేది కోల్పోదు. కలియుగం ఉన్నంత వరకు నది పవిత్రత కోల్పోదు. ఆ నది పవిత్రత ఉంటుంది. కాబట్టి ఎలాంటి కర్మలైనా సరే తీసుకోగలటువంటి క్యాపబిలిటీ ఆ నదికి ఉంటుంది. అప్పుడప్పుడు మనకి వరదలు వచ్చేది అదే ఉంటుంది. ఆ తట్టుకోలేని సందర్భంలోనే వరదలు వస్తాయి. అప్పుడైనా జాగ్రత్త పడతారు అని. ప్రకృతి వైపరీత్యం అంటారు దాన్ని. అందుకని చెప్పేసి నది అనేది చాలా గొప్పది. గంగా, యమున, సరస్వతి ఏ నది అయినా సరే కూడా చాలా గొప్ప నదులు. అందుకే ఒక్కొక్కరు ప్రయాణం చేసి ఒకప్పుడైతే మనకి పెద్దవారు ఉంటారు, ఒక వయసు రాగానే ఇంకా నది మేము కాశీకి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. కాశీకి వెళ్తున్నామంటే ఇంకా రాము అని అర్థం. ఒకప్పుడైతే. ఇప్పుడంటే అందరికి ఫ్లైట్లు వచ్చినాయి, అరగంటలో పోయేసి వస్తా ఉన్నారు, అది వేరే విషయం. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే అది కాశీ యాత్ర అనేది ఇంకా అంతం అని అర్థం.
మ్హూ. ఇప్పుడు కాశీయాత్ర అంటే అది పుణ్యక్షేత్రం అయిపోయింది. అవును. పొద్దునే పోయే సాయంత్రానికి వచ్చేస్తా ఉన్నారు అవును. ఈ రోజుల్లో. అది మ్. ఒకప్పుడు కాశీయాత్ర అంటే ఆ నదిలో స్నానం చేసి ఎన్నో సంవత్సరాలు పట్టేది అక్కడికి వెళ్ళడానికి అని అంటుంటారు. ఆ ఎడ్ల బండి నదిలో మీద ఇలా వెళ్ళేవారు ఆ కాబట్టి. నదిలో మ్. స్నానమే కాదు, ప్రాణం కూడా పోయినా కూడా ఇంక పుణ్యమే. మ్. డైరెక్ట్గా శివుని వద్దకే వెళ్తాము, గంగమ్మ వారికి వద్దకే వెళ్ళిపోతాము అనే ఒక నమ్మకం అయితే ఉంది. మన శివ పురాణంలో కూడా మనకు అది దొరుకుతూ ఉంది. మ్హూ. అయితే ఈ పురాణాలు సైతం కూడా మనకి ఏం చెప్తున్నాయి చాలా అంటే, మంది చితాభస్మాలు కూడా కాశీలో కలుపుతూ ఉంటారు. మరి ఒక అలాంటప్పుడు కాశీలోనే కాదండి, మ్. ఈ సీతాభస్మం అనేది ప్రతి దాంట్లో జరుగుతుంది. అదే మనకి పెద్దవారికి చేసేటువంటి క్రియలు అంటే అవి. మ్. అవన్నీ కూడా నదిలో చేయడం వలన వారికి పుణ్యకాలం అని చెప్తారన్నమాట. నది మనకి కలియుగంలో దైవంతో కొలుచవలసిందంటే ఉదయించేటువంటి సూర్యుడు మనకి ఎంతైతే ఉన్నాడో మ్. అలానే నదీ తీరం కూడా అంతే పవిత్రమైనటువంటిది, అంతే పవిత్రమైనది. కాబట్టి హారతి అనేది ఇవ్వచ్చు, పూజలు చేయవచ్చు. నదికి మనము ప్రతిరోజు కూడా నిత్య నైవేద్యంగా చేసుకోవచ్చు. నదిలో చేసేటువంటి ప్రతిక్రియ కూడా మనలో చేసేటువంటి క్రామ క్రోధ మోహాలన్నీ కూడా పటాపంచలు చేసేస్తుంది. కానీ నదికి చాలా అమ్మవారితో కనిపించేటువంటి అమ్మవారి రూపంలో ఉన్నటువంటిది నది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే. సో చూసారు కదండి, మీకు కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే సార్తో మాట్లాడాలి, గురువుగారితో అనుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. గురువుగారితో మాట్లాడితే పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ కమెంట్స్ అన్ని బేస్ చేసుకుని ఆ క్వశ్చన్స్ అయితే సార్ని మళ్ళీ అడగడం అయితే జరుగుతుంది గురువుగారిని. థ్యాంక్ యూ అండి. ఇలాగే ఆదరిస్తూ ఉండండి మా ఛానల్ని.